2019లో జగన్ తన వైకాపా ప్రభుత్వం రాగానే వేల కోట్లు ప్రజల నుంచి పిండుకోవాలని ప్లాన్ చేశారు. తమ పన్నాగాలన్నీ ఎలా అమలు చేయాలన్న అంశాలన్నీ ఎంపీ మిథున్ రెడ్డి రూపకల్పన చేశాడు. అతడే ఈ స్కామ్ కి మొత్తం రింగ్ మాస్టర్ గా వ్యవహరించాడు. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న సత్యప్రసాద్ ని ఈ కుట్రకి పావుగా వాడుకున్నారు. ముడుపుల దందాపై చర్చించేందుకు సత్యప్రసాద్ ని 2019 అక్టోబర్ 10న తమ నివాసానికి పిలిపించుకొని మద్యం సిండికేట్ కోసం తమకు అనుకూలంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రతిఫలంగా ఆయనకు 2023లో ఐఏఎస్ పదోన్నతి ఇస్తామని ఆశ చూపించారు. దానికి లొంగిపోయిన సత్యప్రసాద్ రెండో మీటింగ్ కి గాను 13/10/2019న డిస్టిలరీస్ నుంచి నెలసరి ముడుపులు ఎలా వసూలు చేయాలి అన్న అంశాలపై కీలక చర్చ జరిగింది. మద్యం అమ్మకాల బేస్ ధరపై కనీసం 12% కమిషన్ వసూలు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి ప్రతిపాదించాడు. తన ప్లాన్ పక్కాగా అమలు చేసేందుకు సత్యప్రసాద్ వాసుదేవరెడ్డిలకు కొన్ని మార్గదర్శకాలిచ్చారు. మద్యం అమ్మకాలకు సంబంధించి 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆటోమేటిక్ విధానం తీసేయాలని, ఆ స్థానంలో మాన్యువల్ కంపెనీ విధానం తీసుకురావాలని సూచించారు. 2019వ సంవత్సరం రెండో అర్ధభాగంలో డిస్టిలరీల యాజమాన్యాలతో హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో మద్యం కుంభకోణం రూపకర్తల్లో ఎస్పీవై డిస్టిలరీస్ పూర్వ డైరెక్టర్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ ప్లాన్ కు సహకరించకపోతే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వబోమని బెదిరించారు. వ్యాపారం కోల్పోతామన్న భయంతో డిస్టిలరీల యజమానులు మద్యం కనీస ధరపై 12% చొప్పున ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారు. కానీ లిక్కర్ సిండికేట్ దాన్ని కొన్ని రోజుల్లోనే 20% పెంచేసింది. వసూలు చేసిన ముడుపును మొదట మద్యం పాలసీ మార్చడంలోనూ కీలక పాత్ర వహించిన రాజ్ కేసిరెడ్డి కందేవి. వాటిని అతని నుండి మిథున్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీకి అందజేసేవారు. వారా సొమ్మును చివరగా అప్పటి సీఎం జగన్ కందజేసేవారు. ప్రతి నెల సగటున 50 నుండి 60 కోట్ల ముడుపులు జగన్ కందేవి. మద్యం విధానం ముసుగులో భారీగా దోచుకునేందుకు ఇమిటేషన్ బ్రాండ్ల విధానాన్ని పాటించింది. జాతీయంగా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లనన్నిటినీ రాష్ట్రం నుండి తరిమేసిన ఈ ముఠా అచ్చం అవే పేర్లను తలపించేలా 1-2 అక్షరాలు పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చింది. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టుగా వాటికేకంగా 30 నుండి 150% మేర మూలధర పెంచేసి ఈ ముఠా సభ్యులు దోచుకున్నారు. అవే అసలైన నాణ్యమైన బ్రాండ్లు అనేలా ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించారు. దాదాపుగా 1,50,000 టెస్టులు కూడా డిపార్ట్మెంట్ కూడా చేసింది. తీసుకునేటప్పుడు కూడా బ్రాండ్ పేరు ఏది అన్నది ప్రధానం కానే కాదు అధ్యక్ష. అక్కడ నుంచి ప్రోడక్ట్ వస్తా ఉందా లేదా అన్నదే ముఖ్యం. కానీ ఆ ప్రోడక్ట్కు పవర్ స్టార్ 99 పెడతాడా, లెజెండ్ 99,999 పెడతాడా, లేకపోతే బూమ్ అని పెడతాడా? నేను ఇదివరకు గవర్నమెంట్ వైన్ షాప్లో సేల్స్ మెన్గా చేశాను. ఇదివరకు గవర్నమెంట్ జాబు అంటే వాళ్ళు ఏది పంపించినా అది అమ్మాల్సిందే మేము ఖచ్చితంగా. ఆ బ్రాండే అసలుకి ఫేక్ మన స్టేట్లో. ఇది స్పిరిట్ మొత్తం దేని మీద ఏ బాటిల్ అని చూడండి, స్పిరిట్, ఫ్రెంచ్ స్పిరిట్, గ్రెయిన్ విస్కీ స్పిరిట్, అలా స్పిరిట్స్ రాసి ఉంటుంది. అదేంటంటే బాగా డేంజరస్ అనమాట. ఒక 4 రోజుల తర్వాత ఆయన కాపాడగా అదేమంటే చనిపోయాడు, లివర్లు కొట్టేసినాయి అంటారు. మాకు బాధ వేసింది అప్పుడప్పుడు. మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా ఫేస్ చేసాం ఒకసారి. వాళ్ళ ఇంటి మొత్తం వచ్చి మా షాపు కూడా వచ్చి గోల్ చేసేవాళ్ళు. మీ వాళ్ళే మీరు అమ్మడం వల్ల తెచ్చిపోతున్నారు అది అని. ఆ ముందు వల్ల మాకు అసలు గుండెలో నొప్పని, పక్కలో నొప్పని, తాయిని కానించి అక్కడ మూడు తిన వాళ్ళు పడిపోతాం అట్ట అయిపోవడమే. కానీ దానివల్ల మాకు అసలు ఏమీ చేయలేదు. 5 ఆగితే పైకి ఇట్లా కొనుక్కుంటే చుక్కలు గిర్రని తిరుగుతూనే ఉండేవి. ఫ్రెండ్స్ ఒకడు 25 years 26 years ఉండిద్ది. తాగంగానే ఆ అబ్బాయికి పక్షవాతం లాగా వచ్చింది. 26 years కంటే ఎవరికి పక్షవాతం కుర్రాళ్ళకి రావు. అలాంటిది ఎంత కల్తీ అయిందో మద్యం మీరు ఒకసారి ఆలోచించుకోండి. అయితే 2019, 2024 మధ్యలో తాగిన మందు వల్ల మా జీవితం సర్వనాశనం అయిపోయింది. చేతులు బలహీనత, లివర్ తేడా వచ్చేసింది. మా ఆరోగ్యం కాదుకున్నారండి. మందు సమాజం బాగాలేదు. నా తోడు కుర్రాలు చాలా మంది తెచ్చిపోయారు. అది చెడ్డు మందు అమ్ముతున్నాడు.
ప్రజలంతా చచ్చిపోతారు అలా ఇంకా అట్లా అనుకుంటారు కదన్నా, చచ్చిపోయినారు ఇట్లా ముందు తాగినారని అట్లా సార్ తాగేసాక అట్లాంటివన్నీ మళ్ళీ ఇంటికి వచ్చి నాతో కానీ చెప్తాండే, మన కొడుకు ఇట్లా చెడ్డ మందులు అమ్ముతున్నాడు, బతుకురు చాలా చచ్చిపోతాము అది ఇదని అని చెప్తాండే. మళ్ళీ అట్లా అన్నీ తెలిసింది ఏంటికి తాగుతావు అన్నా కానీ మళ్ళీ నాకు ఇచ్చి పట్టిందమ్మా, సత్తామా బతుకుతామా, అది లేకుంటే బతకలేమా అనేది. అసలు బ్రాండ్ల కంటే ఈ అనుకరణ బ్రాండ్లకు అధిక మూలధరలు ఖరారు చేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారు. ఇలా కొల్లగొట్టిన సొత్తంతా రోజు కూలీలు, పేదలు, సామాన్యులు, మధ్యతరగతి కష్టార్జితమే. ఈ పెద్ద మనిషికి బేసిక్లీ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు. ఈ డబ్బులు వచ్చినాయి అని అంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు, ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు. ఆ మందు అమ్మడము, ఎక్కువ తాకుండా ఉండడం, నమ్మకుండా ద్వారా అయిపోయింది. మా కష్టాలు ఎంతో పోడుకొని పెట్టుకుని మా దగ్గర లేకుండా అయిపోయింది. ఈ మందు వల్ల మాకు ఎట్లేదు కూడా చూపిస్తుంది. నాకు చాలా బాధ ఇస్తుంది సార్. దయచేసి మందు ఎత్తైంది సార్. మా లాంటి ఆడపిల్లలు బాగా సుమంగలిగా బతుకుతారు సార్. ఇంతే సార్ మేము చెప్పగలిగినది. జనాల్ని చంపకు తినేస్తున్నాడు, హాస్పిటల్ పాలు చేస్తున్నాడు. వేరే ఏం చేసింది ఏం లేదు, వాళ్ళు ఉపయోగం ఏమీ లే. ఉన్న జనాలంతా రాలిపోతున్నారు. ఇంకా నాకన్నా చిన్న వయసు మా అన్నదమ్ముల్లో పాప ఇంకో పాప అని ఉంది. చాలా మంది ఇట్లా చిన్న వయసులే, పెద్దోళ్ళన్నా కాదు. కలిసి మంది వాళ్ళు చచ్చిపోయినారు సార్. మేమేం చెప్తాం, మా మాట చెప్పినా కానీ లే. ఇక్కడెక్కడ ఒకడు చచ్చిపోయాడు, పార్క్లోనే బైపాస్ చచ్చిపోయాడు. ఒకడేమో సక్సెస్ కాడ చచ్చిపోయాడు. ముగ్గురు చచ్చిపోయారండి. మందులో ప్రాబ్లం వల్ల చచ్చిపోయారండి. 3 రోజుల క్రితం అబ్బాయి తాగి నైట్ పనుకున్నాడు అనుకుంటా, ఒళ్ళు అలసిపోయిందని. నాసిరకం మద్యాన్ని ఏరులా పారించి ప్రజల ప్రాణాలను హరించడమే గాక ఆ దోపిడి డబ్బును దాచుకోవడానికి, డిస్టలరీల నుండి ముడుపులు దండుకోవడానికి బంగారాన్ని సాధనంగా చేసుకున్నారు. డిస్టలరీల మద్యం సరఫరాదారుల నుండి 400 నుండి 1000 కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా తీసుకున్నారని ఒక అంచనా. బంగారం వ్యాపారులకు కమిషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియా ముఠాకి చేరవేశారు. చివరికి ఆ బంగారం డబ్బు అంతిమ లబ్ధిదారుడైన జగన్ ప్యాలెస్ కి చేరేవి. మద్యం కుంభకోణం నిందితులతో కలిసి రాజకీయ వ్యవస్థను నేరమయం చేశారు. మద్యం ముడుపుల సొమ్ముతో కొంత మొత్తాన్ని 200 నుండి 300 కోట్లను గత సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చుల కోసం వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేశారు. ఆ పార్టీ నేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అభ్యర్థులకు ఈ డబ్బును చేరవేశారు. అలా మరికొంత సొమ్మును సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ఖర్చు చేసేవారు. ముడుపుల విక్రయంలో కీలకంగా వ్యవహరించిన ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డి తన ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన నల్లధనాన్ని వైట్లోకి మార్చి ఆ డబ్బుతో హైదరాబాద్ శివారులో భారీగా భూములు కొన్నాడు. ఇంకా వ్యాపారాలు, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి వైకాపా మన్ననలు పొందాడు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టలరీల నుండి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరికి జగన్కే చేరింది. ఇలా 3500 కోట్ల మేర కొల్లగొట్టారు. ఈ కొల్లగొట్టిన దోపిడి సొమ్ము మళ్లింపుకు మ్యూల్ ఖాతాలు అడ్డు పెట్టుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రోజు కూలీలు, నిరుపేదలు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తామని ప్రలోభపెట్టి వారి ఆధార్, పాన్, ఇతర గుర్తింపు కార్డులు తీసుకుని వారి పేర్ల మీద ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లోని పలు బ్యాంకుల్లో పెద్ద ఎత్తున ఖాతాలు తెరిచి అనామకుల్ని డైరెక్టర్లుగా పేర్కొంటూ అనేక కల్పిత కంపెనీలను సృష్టించారు. ఆ అనామకుల్లో ఎవరికి తాము డైరెక్టర్లమనే విషయమే తెలీదు. రోజంతా కష్టపడినా పూట గడవడమే కష్టమైన వారు వీళ్లంతా. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్లో కొంత భాగాన్ని ఆయా ఖాతాల్లోకి మళ్లించారు. వాటి నుండి ఆ సొత్తును బహుళ అంచెల్లో ఇలాంటి డొల్ల కంపెనీల్లోకి పంపేవారు. చివరగా ఈ సొమ్మంతా దుబాయి, ఆఫ్రికా దేశాలకు తరలించారు. అక్కడ మైనింగ్, రియల్ ఎస్టేట్, వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు జగన్ అండ్ కో ముఠా.
నరాలు నిర్వీర్యమై జనం వణికిపోని, కలుషితం తాగి కాలేయం కుళ్ళిపోని, మూత్రపిండాలు మలినమై కృంగిపోని, జవసత్వాలిడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని. వాళ్లకేమక్కర్లేదు, జనమేమైపోయినా చింతలేదు. ఆ ముఠాకి ముడుపులు కావాలి, కమిషన్లతో సొంత ఖజానా నిండాలి, ప్యాలెస్లు కళకళలాడుతుండాలి. వాళ్ళు ఎవరు బయట తిరగడానికి అర్హులు కాదు. లక్షల కోట్లు మా నుంచి దోసుకొని లక్షల కోట్లు అప్పు చేసి ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. మిగతా వాళ్ళ మందు వల్ల నష్టపోయిన వాళ్ళ జీవితాలు అందరికీ సుఖాలు సంతోషాలు కలగాలని కోరుకుంటున్నానండి.